గుడ్ ఆఫ్టర్నూన్. సాక్షి టీవీకి బొల్లినేని రాజగోపాల్ నాయుడు టీటీడీ చైర్మన్ గారు పంపినటువంటి లీగల్ నోటీసుకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఇందులో చాలా ప్రధానమైనటువంటి అంశాలను కూడా తీసుకొచ్చారు. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పదవి చేపట్టిన తరువాత పదుల సంఖ్యలో దుస్సంఘటనలు జరిగాయన్న విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. పాప వినాశనంలో బోట్లు తిప్పింది నిజం కాదా టూరిజం పేరుతో? అసలు బోట్లు ఎలా వచ్చాయి? పాప వినాశనం అంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు పరమ పవిత్రంగా భావించేటటువంటి ఆ నీళ్లలో బోట్లు తిప్పింది నిజం కాదా? ఈ బోట్లు తిరుమల వరకు ఎలా చేరుకున్నాయి అని ప్రశ్నించారు. వైకుంఠ ఏకాదశి రోజున టికెట్ల కోసం, దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఆ దర్శనం టికెట్ల కోసం తొక్కెసలాట జరిగి 6 చనిపోతే భక్తులు ఎందుకు క్షమాపణలు చెప్పాలి? నేను చెబితే వాళ్ళు ఏమైనా బతికొస్తారా అని ప్రశ్నించింది మీరే కదా అని ప్రశ్నించారు. అలాగే తిరుమలని తాగుబోతులకు కేంద్రంగా మార్చేశారు. అక్కడ ఆఖరికి బెల్ట్ షాపు కూడా బయటపడింది. తాగి గుడి ముందే కొట్టుకున్నటువంటి పరిస్థితులు, దృశ్యాలు కూడా మనం చూసాము. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే చాలు తనకున్నటువంటి ఛానల్ ద్వారా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయటం, వారిని బెదిరించడం. వ్యక్తిత్వ హననం అంటే ఏదో పెద్ద పెద్ద నాయకుల మీద కాదు, సామాన్య భక్తులైనా వదిలిపెట్టరు, సామాన్య ప్రజలైనా వదిలిపెట్టరు. ఎవరినైనా సరే, సామాన్యుల్ని, అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులు ఎవరైనా సరే, మాకు ఇలా దర్శనంలో ఆటంకాలు జరిగాయి, ఇబ్బందులు తలెత్తాయని ఎవరన్నా అంటే వారి వ్యక్తిత్వ హననం జరగాల్సిందే. వాళ్ళపైన రోహింగ్యాలను ఏదో ఒక ముద్ర వేయాల్సిందే. తన ఛానల్ ద్వారా ఈ బెదిరింపులు చేస్తున్నారు. ఒక ఛానల్ని అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతూ తిరుమలను అరాచకాలకు కేంద్రంగా మార్చేశారని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. అంతేకాదు ఇంకా చాలా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. తన సామాజిక వర్గానికి చెందినటువంటి వారికే కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించాలని కూడా చెప్తున్నారట ఆయన. కరుణాకర్ రెడ్డి గారు బయటపెట్టారు. అసలు ఎవరి బిఆర్ నాయుడు గారు? నోటీసులు వెనుక, సాక్షి టీవీకి నోటీసులు వెనుక అసలు కథ ఏంటి? ముందుగా బిఆర్ నాయుడు గారు ఎవరనేది మనం తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పరమ భక్తుడైన బిఆర్ నాయుడు గారు కలియుగ విశ్వక్సేనుడు అంటూ తిరుమలలో హోర్డింగులు పెట్టించుకున్న పరమ పుణ్యశీలి బిఆర్ నాయుడు గారు తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోతే క్షమాపణలు చెబితే తిరిగొస్తారా అని ప్రశ్నించి మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచిన బిఆర్ నాయుడు గారు సాక్షి టీవీకి లీగల్ నోటీసులు పంపించారు. సార్, భక్తులకు మెరుగైన సేవలు అందించండి అయ్యా బాబు అంటే బిఆర్ నాయుడు గారికి ఆగ్రహం వచ్చింది. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయాలకు కేంద్రం చెయ్యకండయ్యా బాబు అంటే బిఆర్ నాయుడు గారికి ఆవేశం వచ్చింది. వెంకన్న స్వామి దర్శనాన్ని వీఐపీలకే పరిమితం చేయకండయ్యా బాబు అంటే బిఆర్ నాయుడు గారికి కోపం వచ్చింది. దేవదేవుడి సన్నిధిలో దళారుల దందా ఆపండయ్యా బాబు అంటే బిఆర్ నాయుడు గారికి చిరెత్తుకొచ్చింది. వెంటనే సాక్షి టీవీకి నోటీసులు పంపించేశారు. అయ్యా బిఆర్ నాయుడు గారు, మేం ప్రశ్నించిన దానిలో ఏదైనా తప్పుందా? లీగల్ నోటీసులు ఇచ్చే ముందు ఒక్కసారి ఆ వెంకన్న స్వామి సన్నిధిలో నిలబడి ప్రమాణం చేసి ఆ తర్వాత నోటీసులు ఇచ్చుంటే బాగుండేది సార్. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మేమడిగిన ప్రశ్నల్లో వాస్తవం ఉందా లేదా? వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి ఇప్పుడైనా చెప్పండి. తిరుమలలో భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు మీ కంటికి కనిపించవా? ఏఐ టెక్నాలజీ పేరు చెప్పి భక్తులను మోసం చేస్తోంది నిజం కాదా? మొన్నటి తొక్కిసలాటలో ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడి నుంచి మొదలు పెడితే గోమాతల మరణం వరకు ఏం జరిగిందో మీ మనస్సాక్షికి తెలియదా? మీరెన్ని లీగల్ నోటీసులు పంపినా ఆ వెంకన్న భక్తుల కోసం సాక్షి ఎందాకైనా వెళుతుంది. ఎస్, ఖచ్చితంగా వెళుతుంది. నేను చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. భక్తుల కోసం సాక్షి ఎందాకైనా వెళుతుంది. సామాన్య భక్తుల కోసం ఎందాకైనా పోరాడుతుంది. మీరు ఎన్ని లీగల్ నోటీసులు పంపినా TV5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు సాక్షి టీవీ భయపడదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై మా పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 3 చెప్తున్నా, భక్తులకు సరైన సదుపాయాలు కల్పించాలన్నదే మా తాపత్రయం. ఇందులో ఎటువంటి వెనుకడుగు వేసేది లేదు. పాయింట్ నెంబర్ 4, టీటీడీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి టీవీ ఆకాంక్ష. ఇందులో మీరు పంపే నోటీసులకు భయపడేదే లేదు.
పాయింట్ నెంబర్ 5, సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్. ఈ డిమాండ్ మాది మాత్రమే కాదు, సామాన్య భక్తులది కూడా. ఆ గళాన్ని మేము వినిపిస్తున్నాము. దీనికోసం మీరు ఎన్ని లీగల్ నోటీసులు పంపినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. సామాన్య భక్తుడికి మేలు జరగాలి సార్. బిఆర్ నాయుడు గారు, ప్రాధేయపడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం, తాపత్రయపడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఈ క్రమంలో భయపడేది లేదు అనేది మాత్రం క్లియర్గా చెప్తున్నాం. పాయింట్ నెంబర్ 6, దేవదేవుణ్ణి కేవలం వీఐపీలకు పరిమితం చేయటంపై ప్రశ్నించడం మాత్రం ఆగదు. ఇది క్లియర్. అంటే ఇప్పుడు లీగల్ నోటీసులు వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన 6 పాయింట్లు మేము వెనక్కి తీసేసుకోవాలి, అంతేనా? టీవీ5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో సాక్షి టీవీ భయపడదనేది నిజం. అసలు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తిరుమల కొండపై ఏం జరుగుతోంది, తొక్కిసలాట మొదలుకొని దళారుల దందా వరకు కొండపైన ఏం జరుగుతుంది, ఏఐ టెక్నాలజీ పేరుతో కొండపైన ఏం చేస్తున్నారు, ఈ ప్రశ్నలతో పాటు సాక్షి టీవీకి లీగల్ నోటీసులు పంపిన బిఆర్ నాయుడు గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి సార్. లీగల్ నోటీసులు పంపించినా పర్లేదు, ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పండి. మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయింది నిజం కాదా? పవన్ క్షమాపణ చెప్పమంటే క్వశ్చన్ నెంబర్ 2, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అవసరమైతే వాడుకుంటారు, లేకుంటే ఏ రకంగా అవమానిస్తారనేది ఒక్కసారి చెప్తాను చూడండి. పవన్ క్షమాపణ చెప్పమంటే క్షమాపణలు చెబితే చనిపోయిన వారు బతికొస్తారా అని టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి మీరు, అంటే బిఆర్ నాయుడు గారు అన్నమాట చెప్పింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, బిఆర్ నాయుడు హయాంలో తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 4, మీ చేతగానితనంతో రోజుల తరబడి సామాన్య భక్తులు క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, ఏఐ టెక్నాలజీతో దర్శనాలనేది సాధ్యం కాదని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం వెంకన్న సాక్షిగా చెప్పింది వాస్తవం కాదా? మీ ఛానల్లో కూర్చొని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే వాడుకున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక్క వాస్తవం చెప్పేటప్పటికీ ఆయన మీద ఏ రకంగా వ్యక్తిత్వ హననం చేశారు సార్? ఆయనని ఎన్ని మాటలు అన్నారు సార్? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో లేక జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేయించడానికి మాత్రమే మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం పనికొస్తారు, అంతేగాని మీకు సలహా ఇవ్వడానికి పనికిరారు. తిరుమలలో వెంకన్న సాక్షిగా ఒక మంచి సలహా ఇచ్చారు, దానికి ఆయన్ని ఏ విధంగా ట్రోలింగ్ చేశారు మీరు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇది చాలా అవసరం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తిరుమలలో తొక్కిసలాట జరిగితే టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలన్నారు. భక్తుల వైపు నిలబడ్డారు, సామాన్యుల వైపు నిలబడ్డారు. ఆయన ఒక సందర్భంలో ఎవరు మంచి చేసినా మనం ఒప్పుకొని తీరాలి, ఎవరు సామాన్యుల పక్షం నిలబడ్డారు, వాళ్ళ గళం ఎవరు వినిపించారో వాళ్ళని నిజంగా మనం గొప్పగా చూడాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టీటీడీ చైర్మన్ని క్షమాపణలు చెప్పమన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో దర్శనానికి వెళ్ళారనే ఒక అక్కసుతో పూజారికే మెమో ఇప్పించారు. పూజారి పైన కోపం కాదు మనకి, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి కోపం, పవన్ కళ్యాణ్ పైన ఉన్నటువంటి అక్కసు. ఒక మంచి ఎవరూ చెప్పకూడదు, ఒక మంచి ఎవరూ చేయకూడదు, మీకు ఎవరూ సలహాలు ఇవ్వకూడదు. మీరు తిరుమలలో ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని బోర్డు మీటింగులకు కూడా వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ, అసలు టీటీడీలో ఉద్యోగులు గారు, వాళ్ళకి అధికారికంగా ఏ పదవులు ఉండవు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తిరుమలలో కూర్చొని పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి లక్ష్మణ లీలలు. ఎవరి లక్ష్మణ్? ఆ వేమూరి ఎవరు? వారంతా ఎక్కడికి పారిపోయారు? ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత ఎక్కడికి పారిపోయారు సార్ వాళ్ళందరూ? మీరు ఎందుకు కూర్చోబెట్టుకున్నారు వారిని? దాతలిచ్చే విలువైన కానుకలపైన కూడా వీళ్ళు దృష్టి పెట్టారనేది ఏది ప్రైవేటు వ్యక్తులు తిరుమలలో కూర్చొని మీ పైన వచ్చిన ఆరోపణలు, వాటికి సమాధానం చెప్పండి. ఇందుకోసం ఆ వ్యక్తుల్ని, ప్రైవేటు వ్యక్తుల్ని కూర్చోబెట్టాం మా ఆఫీసులో. అపవిత్ర పనులు వాళ్ళు చేయలేదు, విలువైన కానుకలపై కన్నేయలేదు, ఏఐ టెక్నాలజీ పేరు చెప్పి ఒక రిహార్సల్స్ చేసి, ఒక ట్రయల్ చూసి, ఒక ప్రయత్నం చేసి భక్తుల్ని చంపేయలేదు అని చెప్పండి సార్. తప్పేముంది అందులో? సమాధానం చెప్పకుండా వీటికి ఏ ప్రశ్న అడిగినా మేము లీగల్ నోటీసులు పంపిస్తామంటే ఎలా?